హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో స్వీట్ పొటాటో అండి. వీటిని మొరంగడ్డ అని కూడా అంటారు, స్వీట్ పొటాటో అని కూడా అంటారు. వీటిని వాటర్తో కాకుండా వాటర్ లేకుండా బాయిల్ చేసుకునేది ఎలాగో చూద్దామండి. వాటర్తో బాయిల్ చేస్తే వీటిలో ఉన్న విటమిన్స్ అంతా కూడా వాటర్లో నుంచి వెళ్తాయండి. అలా కాకుండా చాలా సింపుల్గా వాటర్ లేకుండా ఎలా ఉడికించాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను స్వీట్ పొటాటోను 1/2 kg వరకు తీసుకున్నాను. ఇందులోకి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలండి. పోసుకొని దీనికి ఉన్న డట్టి అంతా కూడా ఈ విధంగా చేతితో ఈ విధంగా రుద్దుతూ కడుక్కోవాలండి. ఈ విధంగా బాగా చేతితో రుద్దుతూ కడుక్కోవాలి. దీన్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. వీటికి వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ తీసుకుంటే ఈ విధంగా వెడల్పుగా వేసుకోవచ్చండి. ఈ విధంగా వీటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే చేతికి కాస్త ఆయిల్ అంటించుకొని ఒక్కొక్క స్వీట్ పొటాటోకి ఈ విధంగా అప్లై చేయాలండి. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయడం వలన అడుగంటు పోకుండా అలాగే పీల్ తీసేటప్పుడు చాలా ఈజీగా అనేది వచ్చేస్తాయండి. అన్నిటికి కూడా ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఆయిల్ని అప్లై చేసుకుని ఈ విధంగా అన్నిటినీ వెడల్పుగా ఈ విధంగా పెట్టుకోవాలండి. కాస్త మందంగా ఉన్నటివి మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా అంతా కూడా ప్యాన్లోకి ఈ విధంగా పెట్టుకోవాలండి. తర్వాత మరొక గిన్నెలో కానీ ఏదైనా ప్యాన్లో కానీ కొద్దిగా వాటర్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేస్తున్నాను. మీరు తీసుకున్న స్వీట్ పొటాటో తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా చేతితో అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చేతితో అంతా కూడా బాగా త్వరగా కలిసిపోతుందని ఈ విధంగా అంతా కూడా కలుపుకుంటున్నాను. తర్వాత ఒక క్లాత్ను మందంగా ఉన్న ఒక క్లాత్ని ఈ విధంగా అందులోకి డిప్ చేశానండి. వీటిని గట్టిగా క్లాత్ను గట్టిగా పిండకుండా కాస్త లూజ్గా పిండుకోవాలండి. వాటర్ అంతా కూడా మరీ గట్టిగా పిండుకోకుండా ఈ విధంగా పిండి ఈ విధంగా స్వీట్ పొటాటో పైన ఈ విధంగా కప్పాలి. తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ విధంగా వీటిని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. లోపటి వరకు అనేది కుక్ అవ్వండి. వీటిని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. వీటిని రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఒకే వైపు ఉంటే ఒకే వైపు ఉడికిపోతాయి కాబట్టి ఈవెన్గా ఉడకవు కాబట్టి ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఈ విధంగా రెండో వైపు కూడా అన్నిటినీ టర్న్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గుడ్డను ఈ విధంగా కప్పాలండి. ఈ క్లాత్ అనేది మీకు డ్రైగా అనిపిస్తే మళ్ళీ వాటర్లో కాస్త డిప్ చేయండి. డిప్ చేసి మరీ గట్టిగా పిండకుండా మళ్ళీ క్లాత్ అనేది పెట్టి మూత పెట్టి దీన్ని సిమ్లో పెట్టి మరొక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. దీన్ని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి. సిమ్లోనే పెట్టాలండి. వాటర్ లేకుండా ఈ విధంగా చాలా సింపుల్గా దీన్ని ఉడికించుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసేసుకుంటే స్వీట్ పొటాటో అనేది వాటర్ లేకుండా ఉడికించుకోవచ్చండి. ఇవి ఉడికాయో లేదో చూస్తే చాలా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వెంటనే వీటిని తీసివేయకుండా కాస్త అలాగే క్లాత్ అనేది పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత నేను తీసేసుకుంటున్నానండి. ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అలాగే పీల్చేస్తుందని అలాగే పెట్టాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసానండి. తీసి చూడండి ఈ విధంగా చాకుతో ఈ విధంగా చూస్తే లోపటి వరకు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి. అన్ని వైపులో కూడా చాలా బాగా ఉడికిపోతాయండి. వాటర్ లేకుండా సింపుల్గా ఈ విధంగా ఉడికించుకోవచ్చు స్వీట్ పొటాటోను. ఆయిల్ అంటించడం వలన అడుగంటు పోకుండా ఈ విధంగా స్కిన్ అనేది తీసేటప్పుడు చాలా ఈజీగా అనేది
వచ్చేస్తుందండి. కట్ చేసి చూపిస్తున్నాను. లోపటి వరకు కూడా చాలా చక్కగా ఈ విధంగా ఉడికిపోతాయండి. మీరు పీల్ తీసైనా తీసుకోవచ్చు, లేదా పీల్తోనైనా, కొందరైతే పీల్తోనైనా తింటారు. ఏ విధంగానైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా స్వీట్ పొటాటో అనేది చాలా చక్కగా వాటర్ లేకుండా ఈ విధంగా సింపుల్గా ఉడికించుకోవచ్చు. విటమిన్స్ అనేటివి ఏవి అనేది పోవండి. మీకు కూడా ఈ వీడియో అనేది నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.